హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరియల్ సారిక. సో మేము వెమ్లవాడ నుంచి వెమ్లవాడ బ్లాగ్ చూస్తారు కదా, మీరు చూడకపోతే కింద ఇస్తాను చూడండి. సో అక్కడ నుంచి మేము మళ్ళీ అన్ని సామాన్లు ఎక్కడెక్కడ కార్లో ప్యాక్ చేసుకొని నీట్గా అరేంజ్ చేసుకొని సో అక్కడ నుంచి మేము మళ్ళీ కొండగట్టు వెళ్తున్నాం అనమాట. కొండగట్టుకి వెళ్ళడానికి వెమ్లవాడ నుంచి కొండగట్టుకి వెళ్ళడానికి 45 minutes పడుతుంది. సో మేము మార్నింగే ఫ్రెష్ అయ్యి అక్కడ నుంచి బయలుదేరిపోయాము. డైరెక్ట్ వెళ్ళి ఇంకా దర్శనం చేసుకోవాలి. కొండగట్టు వచ్చేసింది. ఈ కమాన్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, ఎంతమంది వస్తారు తెలుసా ఇక్కడికి. పెద్ద పెద్ద ట్రాలీలలో మాట్లాడుకొని చాలామంది కలిసి కూడా వస్తారు. అట్లా ట్రిప్స్కి వస్తారనమాట చాలామంది. ఇట్లా జాతరలకి ఇట్లా బండ్లు మాట్లాడుకొని సామాన్లు పైన షిఫ్ట్ చేయించుకొని అందరు కలిసి వస్తారనమాట ఒక దగ్గర ఉండేవాళ్ళు. సో ఎండ అయితే దారుణంగా మండిపోతుంది. కారు దిగి మనం తెచ్చుకున్న ఒక జత బట్టలు తీసుకొని కొన్నింటి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడ చేసి మార్చుకునే వాళ్ళు ఉంటే మార్చుకోవచ్చు, లేదంటే లేదు. 2 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఏదో గుండం ఉండేది కానీ ఇప్పుడు అది లేదు. మేము కొండపైనకి ఎక్కుతుంటే విజువల్ చూడండి. రైట్ సైడ్ మొత్తం పార్కింగ్కే అనమాట. అది మొత్తం పార్కింగ్ ప్లేసే. అన్ని కార్లు బండ్లు అక్కడే పార్క్ చేసి పైకి రావాలన్నమాట. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఉంది. అక్కడ నుంచి 15 kilometers ఉంటుంది. అండ్ కరీంనగర్ నుంచి ఒక 35 kilometers ఉంటుంది అనమాట. ఇది మల్లియాల్ మండలం అని ఇంకా ముత్యంపేట గ్రామంలో ఉందన్నమాట ఇది టెంపుల్. హైదరాబాద్ నుంచి రావాలంటే ఒక 4 hours పడుతుంది. ఈ గుడి హిల్స్ పైన ఉంది కాబట్టి దీన్ని కొండగట్టు అంటారంట. అండ్ ఇది సంజీవని పర్వతం తీసుకెళ్లేటప్పుడు ఆంజనేయ స్వామి ఇక్కడ పడిందని భక్తులు నమ్ముతారనమాట. ఇంకా చుట్టూ చూసుకుంటే ATMs, కిరాణా షాపులు అవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇటు గుడికి రైట్ సైడ్లో ఉంటుంది ఇదే ప్రసాదం కౌంటర్. స్ట్రైట్గా మనం వెళ్ళి హాయ్ షిడ్జు కుక్కపిల్ల ఎంత బాగుంది కదా. ఇక్కడ గుడి టైమింగ్స్ అడుగుతున్నాం అనమాట. ఇక్కడ అన్ని సింధూరము, ఆంజనేయ స్వామి బొట్టు, ఇంకా హోమం, యాగాలు, యజ్ఞాలు చేస్తారు కదా, ఆ బొట్టు కూడా అమ్ముతున్నారు అనమాట. కొండ ఎక్కగానే స్ట్రైట్గా వెళ్తే ఇంతకు ముందు స్నానాల గట్టు ఉండేదన్నమాట. ఒక గుండం ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు. ఇక్కడ ముందు అంటే గుడి దాటిన తర్వాత రైట్ సైడ్ వస్తే అక్కడ ఉందన్నమాట. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము. వెమ్లవాడలో మ్యాక్సిమం జుట్టు ఇచ్చాము కాబట్టి గ్రియాది, ఇంకా మిగిలిన కొంచెం కత్తెర్లు ఇస్తామన్నమాట ఇక్కడ. ఇంకా మిగిలినవి ఐలోని ఇంకా కొమరెల్లిలో ఇస్తాము. ఇక్కడ తెలంగాణ భక్తులు మొత్తము కొండగట్టు ఆంజనేయ స్వామిని కొండగట్టు అంజన అని ప్రేమగా పిలుచుకుంటారు. లాస్ట్ టైం మేము ఈ కోనేటి దగ్గరికి వచ్చినప్పుడు అది కొత్తగా న్యూ ఓపెన్ అయినట్టు ఉండే అనమాట. మొత్తం కొత్త స్విమ్మింగ్ పూల్లా ఉండే. ఇంకా అప్పు వచ్చిందనమాట లాస్ట్ టైం. చిన్న పాప ఫుల్ ఎంజాయ్ చేసింది, ఫుల్ ఆడిందనమాట వాటర్లో. ఇంకా చెప్పక్కర్లేదు చిన్నపిల్లలు ఎంత బాగా ఆడుతున్నారు. ఇదే ఇంకా అందరూ ఇక్కడ స్నానాలు చేసుకొని గుడికి దర్శనానికి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ ట్యాప్స్ కూడా ఇచ్చారు కాబట్టి గ్రియాకి ట్యాప్స్ కింద స్నానం చేయించాలనుకుంటున్నాడు. మా తమ్ముడు చూడండి, మా చిన్స్ మొత్తం నా బట్టలు నా బ్యాగ్లు పట్టుకొని నడుస్తున్నాడు. వాడిని స్నానం చేయరా అంటే వాడు చేయనన్నాడు. సో అందుకు వాడికి బ్యాగ్ ఇచ్చా. గ్రియాకి ట్యాప్ దూరం నుంచి ఇష్టం, కానీ ట్యాప్ కింద ఉండడం అసలు ఇష్టం లేదు దానికి. ఇంకా బాగా ఆడుకున్న తర్వాత ఇంకా నా అడ్వెంచర్ హస్బెండ్ ఇట్లా స్నానం చేయించారు గ్రియాకి. దాని తర్వాత మేము కత్తెర్లు వేయడానికి వెళ్ళాము. తాతయ్య ఊళ్ళో కూర్చొని కత్తెర్లు తీసుకుందనమాట. ఫుల్ ఏడ్చింది. ఈసారి కూడా తీసుకుంది 5 కత్తెర్లు, కానీ ఫుల్ ఏడ్చింది. ఇక్కడ 100 rupees తీసుకున్నారు మాకు. 50 టికెట్, ఇంకా 100 వీళ్ళకి ఇవ్వాలన్నమాట. కోనేటికి నడుస్తుంటేనే మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కళ్యాణ కట్ట. సో అక్కడే ఆ కట్ట దగ్గరనే మీకు టికెట్ తీసుకోవచ్చు. ఫుల్ గుండా అయితే ఎంతనో నాకు గుర్తులేదు, కానీ కత్తెర్లకు మాత్రం 100 తీసుకున్నాడు. అక్కడ టికెట్ తీసుకోవాలి, వీళ్ళకి కూడా ఇవ్వాలి. 2 separate అనమాట. గ్రియా అయితే ఫుల్ ఏడ్చింది. సాయంత్రం 4 వరకు ఉంటుందంట గుడి. పిల్లలు ఎక్కడికి వెళ్ళినా పిల్లలతో కలిసిపోతారు కదా. సో అట్లా గ్రియా అక్కడ ఉన్న పిల్లలందరితో ఆడుకుంటున్నది అనమాట. ఆ చెట్ల పైన కోతుల్ని చూపిస్తూ అమ్మమ్మ ఆడిపిస్తుంది. కొండగట్లో మీరు ఎక్కడ చూసినా గుంపులుగా కోతులు కనిపిస్తాయి అనమాట. చాలా హడావిడిగా ఉంటుంది. మీరు ప్రసాదాల ప్యాకెట్లు లేదంటే బనానాలు పట్టుకొని తిరిగితే చాలా డేంజర్. లాగేసుకొని వెళ్ళిపోతాయి, మిమ్మల్ని కూడా లాక్కెళ్ళొచ్చు. ఇంకా కొంచెం గ్రియా మూడ్ డైవర్ట్ అయిన తర్వాత అది కొంచెం కామ్ అయింది. ఇంకా తర్వాత మేము అందరం కలిసి దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకోవడానికి 2 దారులు ఉన్నాయన్నమాట. ఒకటి VIP, ఒకటి నార్మల్ ఉంది. అండ్ మేము నార్మల్గానే వెళ్ళాము. కొండ దిగేటప్పుడు మనకి రైట్ సైడ్లో బేతాళు టెంపుల్ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాము. కోతులు అయితే ఫుల్ ఉన్నాయి. ఎంత కామ్గా కంఫర్టబుల్గా పడుకుంది చూడండి. బేతాళుడు మనకి ఇట్లా దర్శనం ఇస్తారు. నేను కావాలనే ఏదేముండి ఫోన్తో తీయలేదన్నమాట, వీడియో రికార్డ్ చేయలేదు. సో దర్శనం అయిన తర్వాత మేము వేరే తినే ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము అనమాట. ఎక్కడైనా ఆగి వండుకొని తిందామని అనుకున్నాము. ఒకటి ప్లేస్ ఉంటుంది కానీ అది వద్దనుకున్నాము. వండుకొని తినడానికి ఒక ప్లేస్ ఉంటుంది యాక్చువల్లీ కొండగట్లో, కానీ ఆ ప్లేస్ మొత్తం కోతులతో నిండిపోయిందనమాట. సో ఇంకా అక్కడ కాదు, వేరే దగ్గర తీసుకుందామని అనుకున్నాము. సో మేము కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ బాగానే ఉంది అని అనిపించింది. ఇంక ఎంటర్ అవ్వగానే వెల్కమ్ చెప్పి మాకు స్వాగతం చెప్పింది అనమాట.
ఇక్కడ కూర్చుంది. రండి 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 దయచేయండి. కార్లు ఇంకా దిగేసి ఉండడానికి అవసరమైన సామాన్లు తీసుకున్నాం అనమాట. కూరగాయలు మా దగ్గర మేము ఇంటి నుంచి తెచ్చుకున్నాము, ఆ కూరగాయలు ఉన్నాయి. ఇంక ఎక్స్ట్రా సామాన్లు ఏమైనా కావాలంటే తెస్తా అన్నారు. సో అక్కడ నుంచి తాగడానికి నీళ్ళు ఒకటి మేము అక్కడ నుంచి తెచ్చుకున్నాం అనమాట. ఇంకా అందరూ ఒక్కొక్క చెయ్యి వేసి వెజిటేబుల్స్ కట్ చేయడము, కొందరు ఉండడం ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట. మేము 5 రకాల కూరగాయలతో ఇప్పుడు వండుకుంటున్నాం అనమాట. నార్మల్లీ ఎప్పుడైనా బోనం చేసినప్పుడు సేమ్ 5 రకాల వెజిటేబుల్స్ వేసి వండుకుంటాం, కానీ అవి బోనంలో పెడతాము. ఇట్లా ఏం లేదు కాబట్టి జస్ట్ మనం తినడానికే కాబట్టి నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు అనమాట. సో మేము దీంట్లో కాకరకాయ, చిక్కుడుకాయ, ఇంకా ఆలు, ఇంకా టొమాటో, పచ్చిమిర్చి ఇది మాత్రమే వేస్తున్నాం అనమాట. రాగానే మా అమ్మమ్మ కూరగాయలన్నీ తీసి ఫటాఫట్ కూర్చొని కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత దానిలో ఉప్పు, సాల్ట్ వేస్తుంది అనమాట. అంతే, ఏం చేయము, మేము కుక్ చేయము, గంటలతో కలిపేయడము, ఆడనే కూర్చోవడం ఇంత పని ఏమి ఉండదు. జస్ట్ డైరెక్ట్గా అన్నీ కట్ చేసుకొని ఉప్పు, పసుపు అవన్నీ కలుపుకొని జస్ట్ బాగా మిక్స్ చేసుకొని దాన్ని పొయ్యి మీద ఉడకబెడతాం. ఏం చేయకుండానే ఈ కూర చాలా బాగుంటుంది. ఎక్కువ ఏం చేయం, జస్ట్ అట్లా వదిలేస్తాము, కానీ హైలైట్ ఉంటుంది అనమాట. నా వీడియోస్లో నేను ఎప్పుడు కనిపించాను, ఎందుకంటే అన్ని వీడియోస్ నేనే తీస్తాను కాబట్టి. సో ఈసారి మా తమ్ముడు వచ్చాడు కాబట్టి వాడితో కొంచెం ట్రైనింగ్ ఇచ్చి నేనే చెప్తూ వీడియో తీపించుకుంటున్నాను. నేను కొంచెం కనిపిద్దామని, కనీసం అట్లీస్ట్. ఇది నార్మల్ టైంలో ఎప్పుడు వండుకున్నా అంత రాదు, జాతరలలో ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. మనం కొంచెం పాపను పడుకొని లాస్ట్లో వచ్చాం కాబట్టి కొత్తిమీర మాత్రమే మిగిలింది. సో ఆ పని నేను చేస్తున్నాను. ఈ లోపు బియ్యం పెడితే అయిపోతుంది కదా అని మా పెద్దమ్మ బియ్యం పెట్టిందనమాట. సో మేము వచ్చేటప్పుడు అక్కడ నుంచి ఉప్మా తినొచ్చాము అంతే. అప్పటి నుంచి మా పొట్టలో ఏం లేదనమాట, ఖాళీగా ఉంది అట్లనే. సో అందరు పిచ్చి ఆకలి మీద ఉన్నారు, అందరు వెయిట్ చేస్తున్నారనమాట. ఎక్కడో అక్కడ పడిపోయి మా పెద్దబాబు ఇట్లా రెస్ట్ తీసుకుంటున్నాడు, తాతయ్య అట్లా ఒరిగి రెస్ట్ తీసుకుంటున్నాడు. అన్ని సామాన్లు ఇంటి నుంచి తెచ్చుకున్నాం కాబట్టి మాకు పెద్ద పని లేదు. నెక్స్ట్ ఇంకా నూనె వేయాలి, నూనె వేసి కలిపితే ఇంకా అయిపోతుంది. కలిపి పెడతాం అనమాట కూరని, అంతే, ఇంకేం చేయం. నూనె ఎప్పుడైనా ఇట్లా డబ్బాలో పోసి తెచ్చుకుంటాము, ఎందుకంటే ఈ బాటిల్లో తర్వాత పని చేయవు, డిస్పోజల్ కాబట్టి పడేసి కూడా రావచ్చు అన్నమాట. సో జాతరలకి కన్వీనియంట్గా ఉంటాయి. మనం కలుపుతూ ఉంటే సాల్ట్ వేసినాం కాబట్టి ఉప్పు ఊరుతుంది అనమాట. మొత్తం ఉప్పు వల్ల మొత్తం నీళ్ళు ఊరుతాయి. సో ఈజీగా ఉడికిపోతాయి అనమాట. మేమైతే చుక్క వాటర్ కూడా పోయలేదు, దానికదే ఉడికిపోయింది మొత్తం. నూనె సరిపోలేదంట, మా పెద్దమ్మ వచ్చి మళ్ళీ ఇంకొంచెం నూనె పోస్తుంది. నూనె అసలు సరిపోలేదు, ఇంకొంచెం పోయి అని చెప్తున్నాం. మేము వంట చేయడానికి అంతా రెడీ చేసుకుంటున్నాం, కానీ మా చుట్టూ చెట్ల పైన మొత్తం కోతులే ఉన్నాయన్నమాట. మీరు వంట అయితే చేయండి, తర్వాత మేము చేస్తామని చూస్తున్నాయి అవి. ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఒకటే చూసాము, తర్వాత 2 అట్లా మెల్లిమెల్లిగా పెద్ద గ్యాంగ్ వస్తుంది అక్కడ. మేము ఉన్న ప్లేస్ మొత్తం చుట్టూ మర్రి చెట్లు ఉన్నాయన్నమాట, పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల నిండా గుంపులు ఉన్నాయన్నమాట కోతులు. ఎంత పెద్దగా ఉంది చూడండి ఒకసారి. మేము కూరగాయలు కట్ చేస్తుంటే మా పక్కనే ఉండి ఇది కూడా ఏదో చేస్తుంది చూడండి. గ్రియా అయితే ఆడుకుంటుంది, దాని ఫుడ్ ఒక్కటి రెడీ ఉంది. చెప్పాలంటే రిస్క్ తీసుకోలేను నేను. ఇంట్లో అందరికీ చింతపండు చారు అంటే ఇష్టం అనమాట. సో అడిగి మరీ చేయించుకుంటున్నారు పెద్దమ్మతో. పెద్దమ్మ చేస్తే అందరికి ఇష్టం. సో అందుకని ఆమె కారం యాడ్ చేస్తుంది, చింతపండు వేసుకుంది. ఫస్ట్ కారం యాడ్ చేసుకొని ఉప్పు వేసుకుంది అంతే, ఇంకేం వేసుకోలేదు. ఇప్పుడు ఇది పోపు వేసుకుంటుంది అంతే. ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకుంది, అవి ఇంపార్టెంట్ మెయిన్. ఇంకా మా క్యూటో ఇంకా మమ్మీ సేవ చేసుకుంటున్నాడు అనమాట, అమ్మ సేవ. కాసేపు అన్నీ ఓకే అంటే నెక్స్ట్ ఇంక పోపు వేయడమే అయిపోద్ది. కూర పెట్టేసాము ఆల్రెడీ, అది కూడా కొంచెం ఉడికిపోయింది. ఇంకో 20% ఉడకాలి అంతే అంట. నీళ్ళు ఆల్రెడీ ఇంకా ఊరిపోయినాయి. పైనుంచి కొత్తిమీర, మెంతి వేసినాం అనమాట. చూడ్డానికి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. జస్ట్ అటు ఇటు ఒకసారి కలుపుతుంది అనమాట ఊరిన తర్వాత. ఎసరు సరిపోతుందా లేదా చూసుకోవాలి అంతే, లేదంటే మళ్ళీ మాడిపోద్ది కదా. సో అందుకు మాడిపోకుండా మూత పెట్టి, కొంతమంది మూత పైన నీళ్ళు కూడా పోస్తారనమాట, ఆవిరికి ఉడికిస్తారనమాట కొంతమంది. కూర పర్ఫెక్ట్గా ఉంది, ఇంకా దానిపైన మూత పెట్టేశాము. ఇంకో 10 minutes ఉంటే అయిపోద్దంట అంతే, ఇంకా అయిపోయినట్టే. మన కర్రీ ఇప్పుడు సలసలా ఉడికి రెడీ అయిపోయిందనమాట, మంచి ఉడికింది. ఒక 10 నిమిషాలు వదిలేస్తే మంచిగా అవుతుంది. ఇంకా కూర రెడీ అయింది, ఫుల్ ఆకలి ఉంది, కానీ చుట్టూ కోతులు ఉన్నాయి, గుంపులు ఉన్నాయి అనమాట. తినేటట్టు అస్సలేమో. టైం ఫర్ టేస్టింగ్ అనమాట. ఆ చేయి మందే, బాగా ఉడికింది అండ్ టేస్ట్ కూడా బాగుంది. గుడ్. నెక్స్ట్ ఇట్స్ టైం ఫర్ పోపు. ఇంకా చారు చేసుకోవాలన్నమాట. ఏం లేదు, ఆయిల్లో పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసింది అంతే. పెద్దమ్మ ఎప్పుడు ఉల్లిగడ్డలు పోపులో వేయదనమాట, లాస్ట్కి చారులో వేస్తుంది. సో నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుంటుంది అంతే, కొంచెం పసుపు వేసుకుంటుంది. దాని తర్వాత ఇంకా డైరెక్ట్గా 1 గంట చారు వస్తుంది అనమాట. ఎప్పుడు చారు వేసి అది కొంచెం మసిలిన తర్వాత అప్పుడు మొత్తం చారల్లో గుమ్మరిస్తుంది. పోసే ఒక 5 minutes ఉంచుతుంది అంతే, ఇంకా చారు అయిపోయినట్టే.
ఆ లాస్ట్ అది వదిలేయాలి, ఎప్పుడు వదిలేయాలి, ఎందుకంటే సన్ ఇసుకు ఉండొచ్చు, చింతపండు కదా చెప్పలేము. ఇంకా మా అమ్మ ఇంకా గ్రియా కోతుల సైట్ సీయింగ్లో ఉన్నారనమాట. చుట్టూ కోతులు వస్తుంటే వాటిని చూస్తూ గ్రియా చాలా హ్యాపీ అవుతుంది. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. సో అందరూ అన్నీ తీస్తున్నారు అనమాట. చారు పోపు అయితే అయిపోయింది, కానీ ఇక్కడ ఫుల్ కోతులు ఉన్నాయి, అవి రెడీ ఉన్నాయి అనమాట అందుకోవడానికి లట్టక్న. సో అందుకని అన్ని కార్లు ఎక్కించుకొని వేరే ప్లేస్కి వెళ్ళి తిందామని అనుకున్నాం అనమాట. కోతులు చూడండి 1, 2, 3 ఇంకా చెట్టు పైన అయితే ఫుల్ ఉన్నాయి. అటు సైడు ఇటు సైడు మొత్తం మన బ్లాక్డ్ అనమాట. ఇంకా ప్లేట్లో వేసుకుంటే ఇస్తరాకులు అవుటే. వేడివేడిగా ఉన్న గిన్నెల్ని కింద సంచి వేసి, వేడి తగలకుండా సంచి వేసి దానిపైన కదలకుండా మా లగేజ్ బ్యాగ్లో పెట్టామన్నమాట. సో అట్లా రెడీ అయిన ఫుడ్ని వేరే దగ్గర తీసుకెళ్దాం అనుకున్నాము. ఇంకా చారుని పెద్దమ్మ వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇంకా కార్లో పెట్టుకొని చెలో టు అదర్ ప్లేస్. అడ్డం పెడితే రావడానికి ఆడ దూకవా ఇస్తరాకులు. సో కార్ అడ్డం పెట్టుకొని తినొచ్చు కదా అన్నా అనమాట. సో దానికే ఆన్సర్. అది అన్నాక ఇంకా కామ్గా అయిపోయి నేను కూడా కార్ ఎక్కేసిన. ఇంక అందరం వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోయాను అనమాట. దారిలో కోతులు చూడండి ఎన్ని ఉన్నాయో, రోడ్డు నిండా కోతులే ఉన్నాయన్నమాట. ఇంకా మేము కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఒక 2-3 కిలోమీటర్స్ తర్వాత మాకు మంచి స్పేస్ దొరికిందనమాట. యాక్చువల్లీ ఇంకో దగ్గర అయితే మామిడి తోటలో ఉంది, అది పెయిడ్ అంట, కానీ నెక్స్ట్ టైం అది ట్రై చేద్దామని అనుకున్నాము. ఇంకా కొంచెం దాటి ముందుకు వచ్చేసాము చూసుకోకుండా. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది, గుడి పక్కనే అనమాట. బోరింగ్ ఉంది, వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి కదని చెప్పి ఈ ప్లేస్ పర్ఫెక్ట్ అనిపించింది. చుట్టూ గ్రీనరీ, ప్రశాంతంగా కూర్చొని తిన్నాం మేమైతే. హ్యాపీ అనిపించింది మస్తు. మంచిగా ఒక ప్లేస్ తీసుకొని చాప్ పరుచుకొని నెక్స్ట్ గిన్నెలన్నీ కిందకి దింపుతున్నాం అనమాట. వేడిగా ఉన్నాయి గిన్నెలు అసలు. ప్లేట్ అసలు కాలిపోతుందంట, క్యూటో పట్టుకోలేకపోయాడు అసలు. టమాటా వంకాయ అంటారు దీన్ని, టమాటా వంకాయ. చారు ఇది, నీళ్ళ చారు ఇది. Hi friends, we are going to eat at 4 PM. It's very hungry time. పని చేసే బోరింగ్ని చూసి ఎన్ని రోజులైంది తెలుసా. ఊర్లలో కూడా బోరింగ్లు ఉన్నాయి కానీ అవి ఎవరు వాడక అసలు దానిలో నుంచి నీళ్ళు రావట్లేదు, పని చేయట్లేదు. అయితే ఒక మంచి ప్లేస్ ఇట్లా చూసుకున్నాం అనమాట. చూసుకొని ఇంకా ప్రశాంతంగా తిన్నాము. అమ్మమ్మ నేను వడ్డించామన్నమాట అందరికీ. సో ఎందుకంటే గ్రియాని ఎవరొకరు చూసుకోవాలి కదా. అప్పుడు వరకు క్యూటో ఎత్తుకున్నాడు అనమాట గ్రియాని. సో ఇంకా నేను అమ్మమ్మ వడ్డిస్తున్నాము. అన్ని వంటలు మేము చేసుకున్న వంకాయ కూర, 5 రకాల కూరగాయలు వేసాం కదా, ఆ వంకాయ కూర, ఇంకా చారు, రెండిటి కాంబినేషన్తో తింటే సూపర్ ఉందనమాట. ఇంటి నుంచి ఒక పచ్చడి తెచ్చుకున్నాం, టొమాటో పచ్చడి. అది ఇంకా అదిరిపోయింది. అది ఫస్ట్ వేసుకొని దాంతో కొంచెం తిని దాని తర్వాత ఇది తిన్నాం అనమాట మేము. మా క్యూటో కూడా కాసేపు వడ్డించి తర్వాత తినడానికి కూర్చున్నాడు. ఇంకా నేను అమ్మమ్మ గ్రియాకి తినిపిస్తున్నాం అనమాట. కాసేపు పోనీలే అందరితో పాటు తింటుందని వదిలేస్తే అది వెళ్ళి డైరెక్ట్ కర్రీలో చేయబెట్టింది. ఇంకా దాన్ని పంపించొద్దు, అసలు కింద పెట్టొద్దని ఫిక్స్ అయిపోయినా నేను. అందరిది అయిపోయినాక ప్రశాంతంగా కూర్చొని తిన్నాం అనమాట. ఫాస్ట్గా తినలేము, వచ్చినప్పుడు కొంచెం ఆస్వాదించాలి కదా జాతరకు వచ్చినప్పుడు. సో అట్లా కామ్గా కాసేపు కూర్చొని ప్రశాంతంగా తిన్నాం అనమాట మేము. తిని ఇంకా గిన్నెలన్నీ వాష్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటికి వెళ్ళే దారిలో కరీంనగర్ ఉంది. హౌ కెన్ వి మిస్ ద డ్యామ్? సో నెక్స్ట్ బ్లాగ్లో కరీంనగర్ డ్యామ్ చూద్దాం. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ బ్లాగ్లో కరీంనగర్ డ్యామ్ని మీకు చూపిస్తాం. మీరు మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హక్కున మటాటా. డోంట్ వరీ, బీ హ్యాపీ.